ఆయనని ప్రశాంతంగా చాలా శాంతియుత వాతావరణంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోవడానికి తప్పితే వేరొక ఇష్యూ ఏమీ లేదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయన్ని అడ్డగించి 150 మంది పోలీసులు ఇంటి చుట్టూ చుట్టుముట్టారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు పోలీస్ వ్యవస్థల్ని ఈ రకమైనటువంటి దానికి ఉపయోగించేదానికంటే పోలీసులు ఎస్బీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళందరూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ ఉత్పన్నం అవుతా ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకునే దానికి ఉపయోగిస్తే మరి వారం రోజుల పాటు ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి కళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టే పోలీస్ వ్యవస్థని ఇంటెలిజెన్స్ వ్యవస్థని కక్ష సాధింపులకు ఉపయోగించడం తప్పితే ప్రజల సమస్యల్ని పట్టించుకునే దానికి ఉపయోగించట్లేదు అనేటువంటిది ఈ యొక్క వ్యవహారమే చాలా స్పష్టంగా మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తా ఉంది. నిజంగా ఒక్కొక్క పేషెంట్ తో కానీ పేషెంట్ అటెండెంట్ తో కానీ మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించేటటువంటి పరిస్థితి. అనంతలక్ష్మి గారు ఇప్పుడే జిల్లా అధ్యక్షులు వారు మేము కలిపి ఆదిత్య హాస్పిటల్లో కేసు చూడడానికి వెళ్తే ఆమె ఇదిగోండి కరెక్ట్ గా ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్ 10 days బ్యాక్ జనరల్ చెకప్ రెగ్యులర్ గా ఆమె 3 నెలలకి 4 నెలలకి ఏవైతే టెస్టులు చేయించుకుంటారో ఆ టెస్టులు చేయించుకున్నారంట. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లము కూడా ఆమెకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి లేవు, అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఏ ఇది తీసుకున్నా కూడా టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా చాలా నార్మల్ గా కనిపిస్తా ఉన్నాయి. జస్ట్ డేట్ 10వ తేదీ ఫిబ్రవరి నెల. ఈ రిపోర్ట్లు కూడా మీకు అందరికీ పార్టీ అందరికీ కూడా షేర్ చేస్తాం. ఈ రిపోర్ట్ వచ్చిన 3వ రోజు 4వ రోజుతో ఈ